సరే సార్, ఏఐ పవర్డ్ అనేది తర్వాత తెలుసుకుందాం. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఉంటుందా? అంటే ప్రస్తుతం కరెంట్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఫ్యూచర్ కూడా ఒక భయం ఉంటుంది. ఇప్పుడు నేర్చుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. సో కరెంట్ ప్లస్ ఫ్యూచర్ నేర్చుకుంటే మనకు అర్థం అయిపోతుందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్‌కి బేస్ ఉందా లేదా అని చెప్పేసి. మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది రాస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మార్కెట్‌లో పాపులేషన్ ఉందన్నమాట. పాపులేషన్ అనేది ఉంది. పాపులేషన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ మర్చిపోతే ఫ్యూచర్‌లో పాపులేషన్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎనీవన్ ఆన్సర్. పాపులేషన్ అనేది కంపల్సరీ ఇండియాలో పెరుగుతుందన్నమాట. ఇంక దానికి డోకైతే క్వెషన్ మార్క్ అయితే లేదు. సార్ పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది సార్ అంటే మనకు అవసరాలు పెరుగుతాయన్నమాట. అంటే ఏంది? రిక్వైర్మెంట్స్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే మనకున్న వీక్‌నెస్‌ని క్యాచ్ చేసుకుంది ఎవరు సార్ అంటే జెప్టో. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇంటి నుంచి బయటికెళ్ళకుండా నాకు ఏది కావాలంటే ఆడు జెప్టో అనేది రూ. 10 వస్తువైనా, రూ. 50 వస్తువైనా ఓ 500 బిల్ ఏస్తే ఫ్రీ డెలివరీ అంటాడు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు డెలివరీ చేసుకుంటాడనమాట. అంటే ఇది కరెంట్ జనరేషన్ జస్ట్ 2024 అయిపోయి 2025 50% అయిపోయింది అనుకుంటే, ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్‌లో ఇంకా ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ప్రస్తుతం ఇండియా పాపులేషన్ వచ్చేసి 140 సీఆర్ అండి. 140 క్రోర్ ప్లస్సే. 144 పాయింట్ సంథింగ్ ఉంది. సాలిడ్‌గా 140 క్రోర్స్ రాసుకున్నాను నేను. దీంట్లో ఆహ్, 55-60% అన్నమాట. 55-60% అగ్రెసివ్‌లీ యూజింగ్ ఇంటర్నెట్ అన్నమాట. అగ్రెసివ్‌లీ యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏముండాలి సార్? అయితే ఒకటి స్మార్ట్ ఫోన్ అన్న ఉండాలి. ఏముండాలి? స్మార్ట్ ఫోన్ అన్న ఉండాలి. లేకపోతే ఇంకేదైనా ఐఓఎస్ మీరన్నట్టు ఒక స్మార్ట్ ఫోన్ అంటే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐఓఎస్ ఐఫోన్ మోడల్స్ కూడా వచ్చేసాయన్నమాట. లేకపోతే స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటాను. స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటాను. అంటే సింపుల్‌గా చెప్పాలంటే స్మార్ట్ టీవీస్ ఎక్స్‌వైజెడ్. ఇది కూడా ఎందుకు అంటున్నాను సార్ అంటే ఆన్ యాన్ యావరేజ్‌గా ఇన్ ఇండియా ఆన్ యాన్ యావరేజ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ 6+ అవర్స్ అన్నమాట. 6+ అవర్స్ ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉంటే వాళ్ళు ఏం చూస్తారు సార్? అయితే కంపల్సరీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, లేకపోతే మూవీస్, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, లేకపోతే వాట్సాప్, లేకపోతే ఏదైనా అయితే సోషల్ మీడియా అన్నమాట. ఇంకా కాకపోతే సమ్ ఆఫ్ ది వెబ్‌సైట్స్ అన్నమాట. ఇది కూడా కాకపోతే ఏదన్నా షాపింగ్ యాప్స్ అన్నమాట. ద ఆన్సర్ ఈజ్ సింపుల్. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాం చూడండి. వితిన్ జస్ట్ 5 మినిట్స్‌లో మొత్తం డిజిటల్ మార్కెటింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందని తెలుసుకోవడానికి పాపులేషన్ ఫ్యూచర్‌లో పెరుగుతుందంటే 100% పెరుగుతుంది. మళ్ళీ పాపులేషన్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రిక్వైర్మెంట్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ జెప్టో అంటున్నాను కదా! ఈ జెప్టో లాగా ఫ్యూచర్‌లో 1 వస్తుందా? 10 వస్తుందా? అంటే వి హావ్ థౌసండ్స్ ఆఫ్ అన్నమాట. అంటే ఓన్లీ జెప్టో వచ్చి మార్కెట్‌ని ఏం డిస్టర్బ్ చేయలేదే. జస్ట్ మీకు అర్థం కావడానికే చెప్తున్నా. తక్కువ టైంలో మార్కెట్‌కొచ్చేసి ఒక బిగ్ బ్యాంగ్ లాగా మొత్తం కొట్టి పడేసిందన్నమాట మార్కెట్‌కి.